బిఎల్ఓ లాగిన్లో డిఎస్సిలో ఉన్నటువంటి పేర్లను ఏ విధంగా క్లియర్ చేయాలో చూసినట్లయితే ముందుగా బిఎల్ఓ యాప్లో అయితే లాగిన్ అవ్వండి. అలా యాప్లో లాగిన్ అయిన తర్వాత డిఎస్సి ఆప్షన్ అయితే కనిపిస్తుంది. అంటే డెమోగ్రఫిక్ సిమిలర్ ఎంట్రీస్. అంటే మీ పిఎస్ పరిధిలో ఎవరైతే ఓటర్ ఉన్నారో అదే పేరు, అదే తండ్రి పేరు, అదే వయసుతో మ్యాచ్ అవుతున్న మరికొంతమంది ఓటర్ల వివరాలు అయితే ఆ ఆప్షన్లు అయితే కనిపిస్తాయి. ఆ ఓటరు మిగిలిన పిఎస్లో ఉన్నటువంటి ఓటర్లు ఒకరా కాదా అని మీరు వెరిఫై అయితే చేయాలి. ఇప్పుడు ఆ డిఎస్సి ఆప్షన్ పైన అయితే క్లిక్ చేయండి. అలా క్లిక్ చేసిన తర్వాత మీ లాగిన్లో డెమోగ్రఫిక్ సిమిలర్ ఎంట్రీస్ మ్యాచ్ అయ్యే పేర్లన్నీ కూడా రావడం జరుగుతాయి. ఇప్పుడు మీరు చేయాల్సింది ఆ పేరు కిందే వెరిఫైడ్, మార్క్ అన్కలెక్టబుల్, వ్యూ డీటెయిల్స్ ఇలా 3 ఆప్షన్లు అయితే కనిపిస్తాయి. ముందుగా వారి యొక్క వివరాలు అయితే మీరు చెక్ చేసుకోవాలి కాబట్టి వ్యూ డీటెయిల్స్ అనే ఆప్షన్ అయితే ఉంది, అక్కడైతే క్లిక్ చేయండి. అలా క్లిక్ చేసిన తర్వాత ఆ ఓటర్ పేరు, తండ్రి పేరు, జెండరు, అలాగే వయసు ఇలాంటి వివరాలు అయితే వస్తాయి. దాంతోపాటుగా వారు మీ పిఎస్ పరిధికి సంబంధించిన వారు కాబట్టి వారి ఎపిక్ నెంబరు, అలాగే పార్ట్ నెంబరు ఇలాంటి వివరాలు అయితే కొన్ని వస్తాయి. దాంతోపాటుగా డెమోగ్రఫిక్ సిమిలర్ ఎంట్రీస్ అంటే ఏంటి? ఆ ఓటరు మీ పిఎస్ పరిధికి చెందిన వ్యక్తి. దాంతోపాటుగా అదే వివరాలతో అంటే అదే పేరు, తండ్రి పేరు అలాంటి వివరాలతో మరొక చోట ఎక్కడో ఓటు ఉందనేసి అయితే ఎలక్షన్ కమిషన్ అయితే గుర్తించింది కాబట్టి ఆ వివరాలు కూడా కింద కనిపిస్తాయి. ఆ వివరాలతో పోలికలు పేరు, తండ్రి పేరుతో మ్యాచ్ అయ్యే పేర్లు కింద కనిపిస్తాయి. ఇప్పుడు మీరు చేయాల్సిందల్లా మీ పిఎస్ పరిధిలో ఎవరైతే ఓటర్ ఉన్నారో ఆ వ్యక్తి మీ పిఎస్ పరిధిలోనే ఉంటున్నారా లేదా చెక్ చేసుకోవాలి. దాంతోపాటుగా ఆ వ్యక్తి అలాగే ఎలక్షన్ కమిషన్ కింద చూపిస్తున్న కొన్ని పేర్లు ఏవైతే ఉన్నాయో వాళ్ళు ఒకరైనా కాదా మీరు వెరిఫై చేసుకోండి. మీరు చేయాల్సిందల్లా పైన స్టార్టింగ్లో మీ పిఎస్కి సంబంధించిన వ్యక్తి అయితే వస్తారో ఒకసారి చెక్ చేసుకోండి. మీ పిఎస్ నెంబర్ అది చెక్ చేసుకోండి. ఆ వ్యక్తి మీ పిఎస్లో ఉంటున్నారా లేదా ఇది మాత్రమే చెక్ చేసుకోండి. ఒకవేళ ఉంటున్నట్లయితే వెరిఫై అయితే చేయొచ్చు. ఒకవేళ లేకపోయినా లేదా నిజంగానే ఆ వ్యక్తికి మీ పిఎస్ పరిధిలోనే ఇంకొక ఓటు ఉన్నట్టు మీరు గుర్తించినా సరే మీరు ఒక ఓటునైతే తొలగించాలి. అందుకోసమే ఇక్కడ ఈ ఆప్షన్లో పేర్లు అయితే కనిపిస్తున్నాయి. మీరు వెరిఫై అయితే సరిగ్గా చేసుకోవాలి. ఆ డిఎస్సిలో ఎవరైతే ఓటర్ పేరు కనిపిస్తుందో ఆ వ్యక్తికి మరొక చోట ఓటు ఉందా లేదా అన్నది కన్ఫర్మ్ చేసుకోండి. అలా వ్యూ డీటెయిల్స్ అయితే చెక్ చేసుకుని ఒకవేళ నిజంగానే ఆ ఓటర్కి 2 చోట్ల ఓటు ఉంటే ఇప్పుడు చేయాల్సింది మార్క్ అన్కలెక్టబుల్ క్లిక్ చేసి రీజన్ సెలెక్ట్ చేస్తారు, డూప్లికేట్ ఎంట్రీ అనేసి. లేదా ఆ ఓటరు మీ పిఎస్ పరిధిలోనే ఉంటున్నారు, సిస్టమ్ ఏదైతే మనకి చూపిస్తుందో కింద వేరే వ్యక్తుల పేర్లు వాళ్ళు వీరు ఒక్కరు కాదని మీరు గుర్తించినట్లయితే వెరిఫైడ్ ఆప్షన్ పైన అయితే క్లిక్ చేయండి. అలా క్లిక్ చేసిన తర్వాత ఆర్ యూ షూర్ డూ యూ వాంట్ టు వెరిఫై అని అయితే వస్తుంది. ఎస్ పైన అయితే క్లిక్ చేయండి. అక్కడితో ఆ పేరు అయితే వెరిఫై అవుతుంది, పెండెంట్స్ అయితే క్లియర్ అవుతుంది. ఈ విధంగా మీరు డిఎస్సిలో ఉన్నటువంటి పేర్లను అయితే క్లియర్ చేయాల్సి ఉంటుంది.